నౌ ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్. ఆ ఏజ్ కి ఆయన చేయడం ఈజ్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు. వర్మ ఫైట్స్ ఉన్నాయి కదా, అమ్మా ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి? ఆయన ఏజ్ బాగా చేశాడు. ఇట్స్ గుడ్. ఇవన్నీ మైమర్పించేలా ఉంది సినిమా. మైమర్పించే కొంచెం మందికి నచ్చదు. సమ్ పీపుల్ సైడ్ బోరింగ్ ఉందండి. సేమ్ ఓల్డ్ కరప్షన్ కేసెస్. సో ఇట్ ఆల్ అంటే అప్పటికి ఇప్పటికి సేమ్ కాన్సెప్ట్ లో శంకర్ గారు చూపించారు కదా, ఆ చూపించే విధానం ఏమన్నా మీకు? ఎవరు శంకర్ డైరెక్టర్. శంకర్ డైరెక్షన్ ఇది. శంకర్ కి పేరు పెట్టడం లేదు. బట్ సమ్ ఎక్కడో ఒక చోట సమ్ దీస్ వీక్నెస్ ఇస్ దేర్. బట్ ఆన్ ది హోల్ యాజ్ ఫర్ విజువల్స్ కనిపిస్తున్నాయా మరి ఇందులో? పక్కా డౌట్ ఎట్ ఆల్. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బట్ ఆయన క్యారెక్టర్ ఇస్ గుడ్. బాగా చేశాడు. ఇట్స్ వెరీ గుడ్. అంటే మనకి ఫస్ట్ ఎవరిని ఉన్నది అప్పుడేమో ఏఆర్ రెహమాన్ ఇచ్చారు సంగీతం, ఇప్పుడు అనిరుద్ధ్ ఇచ్చారు కదా, సో ఆ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసిందా మన సంగీతం? అనిరుద్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ రెహమాన్ కంటే. రెహమాన్ అంటే ఇప్పుడు బిజీ ఉన్నాడు కాబట్టి ఈజ్ గుడ్. యస్ డన్ వెరీ గుడ్. అంటే 3 కోసం మళ్ళీ ఏమైనా లీడ్ ఇచ్చారా? ఏమన్నా ఇచ్చాడు లాస్ట్ లో. గివెన్ సమ్ లీడ్. విల్ కమ్ బ్యాక్. సేమ్ కరప్షన్ అనుకోవచ్చా మరి? బేసికలీ కరప్షన్. ఈవెన్ భారతీయుడు 1 ఇస్ ఆల్సో కరప్షన్. కరప్షన్ కాబట్టి there is no other. That's all.